గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ట్రైలర్ మాత్రం ఓరా మాస్ అయితే ఉంది. దీంట్లో చూడగానే ఒక్కొక్క సీను డైమండ్‌లా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే దీంట్లో అన్నమాట నేనైతే గమనించాను భయ్య ఒకటి. ఏంటంటే దీంట్లో రామ్ చరణ్ 3 వేరియేషన్‌లో అయితే కనబడబోతున్నాడు. ఏంటంటే ఒకడు రాజకీయ నాయకుడు, ఇంకోటైతే పోలీస్, ఇంకోటనమాట ఐపీఎస్. ఈ రకంగా అయితే కనబడబోతున్నాడు. అయితే దీంట్లో అనమాట మన రామ్ చరణ్ నాన్న అప్పన్న క్యారెక్టర్ అయితే జనాలకి ఏదో సహాయం చేయాలని ఆయనైతే వస్తుంటాడు. అయితే ఆయననమాట దుర్మార్గంగా చంపేస్తారు. అయితే అదైతే మనకైతే చూపియలేదు. కానీ ట్రైలర్‌లో మాత్రం 50% స్టోరీ అయితే దింపేశారు. ఇక విషయానికొస్తే దీంట్లో రామ్ నందన్ అంటే కొడుకు మాత్రం ఓరా మాస్‌తో అయితే ఉంటాడు భయ్యా. ఓరా మాస్ కటౌట్ అసలు మెంటల్‌ని కంట్రోల్ చేయలేకుండా ఉంటాడు. ఆ రకంగానే చూసుకున్నట్టయితే దీంట్లో కాలేజీకి సంబంధించి చిన్న షార్ట్‌లే చూపిచ్చారు. అదే కాకుండా కైరా అద్వానితో కొన్ని సీన్స్ అయితే చూపిచ్చారు. అది చాలా బాగున్నాయి. దాంతో అనమాట మన రామ్ చరణ్ అసలు జనాలకి ఏదో ఒకటి సహాయం చేయాలనమాట పోలీస్ ఆఫీసర్ అయితే అవుతాడు. పోలీస్ ఆఫీసర్ అయ్యాక ఏం జరిగింది అనేదనమాట మనకి మూవీలో చూసి తెలుసుకోవాలి. అయితే అక్కడ పోలీస్ ఆఫీసర్ నుండి డైరెక్టర్ అనమాట చాలా బాగా చదివి ఏమవుతుందో కానీ ఐఏఎస్ ఆఫీసర్ అయితే అవుతాడు భయ్య. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక చాలామంది రాజకీయ నాయకులను అయితే ఎదురుస్తాడు. పోలీసుగా ఉన్నప్పుడు ఎదిరించినప్పుడు అందరూ అనమాట అతనికి ఎగనెస్ట్ అయిపోయారు రాజకీయ నాయకులు. అయితే ఇప్పుడు అనమాట ఆయన్ని అందరూ సార్ అని పిలవాలి. అయితే ఎస్‌జే సూర్యతో ఒక డైలాగ్ అయితే ఉంది. "ఈ 5 ఏళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉంటావు. నేను మాత్రం చివరి దాకా ఐపీఎస్ ఆఫీసర్‌గానే ఉంటాను" అనేసి చెప్పాడు భయ్యా. ఆ డైలాగ్ వినగానే నా ఫ్యూజులు మాడిపోయాయి. ఏందిరా బాబు ఇలాంటి కటౌట్‌తో మనోడు సంక్రాంతికి వస్తుంటే సంక్రాంతి మొత్తం గేమ్ చేంజర్ మూవీ మయమే అయిపోతుందని నాకు అనిపించింది భయ్యా. వేరే లెవెల్ అయితే ఉంది. ఒకటొకటో అనమాట డిఫరెంట్‌గా అనిపించాయి. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా క్లియర్ కట్‌గా అయితే చూపించారు. ట్రైలర్ మాత్రం ర్యాంప్ ఉంది. మిలియన్స్‌లో అయితే వ్యూస్ అయితే పోయిద్ది భయ్యా ఇదైతే. అంత బాగా నచ్చింది. అయితే రామ్ చరణ్ దీంట్లో ఫైట్ సీన్స్ మాత్రం వేరే లెవెల్‌లో అయితే పెట్టారు భయ్యా. దీనికి సంబంధించి ఇంకో డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. అలాగే ట్రైలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది భయ్యా. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఉండాలి కదా ప్లీజ్.